దేవునికి మహిమ. ఈరోజు ఒకసారి 17వ అధ్యాయాన్ని మనం రివ్యూ చేసుకుంటూ 18th చాప్టర్లోకి వెళ్దాం. దేవుని చిత్తం అయితే అది కూడా ఈరోజు కంప్లీట్ చేయాలి అన్న ఆశ. దేవుని చిత్తం అయితే చూద్దాం, అయిపోతే కంప్లీట్ చేసేసుకుందాం. సో నిన్నటి దినాన్ని మనం బబులోను యొక్క పతనము, అది ఎలాంటి బబులోను అని చూసాము, సంఘ బబులోను. సో ఇది మాత్రం మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మనకి దీని ద్వారానే మనకి క్యారెక్టర్స్ అర్థం అవుతాయి అన్నమాట. ఆ పిక్చర్ ఒకసారి ప్రొజెక్ట్ చేయండి. మనం చూసాం కదా, ఆదికాండం 11వ అధ్యాయంలో ఒక బబులోన్ ఉంది, ఈ 17వ అధ్యాయంలో ఒక బబులోన్ ఉంది, ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్న 18వ అధ్యాయంలో ఒక బబులోన్ ఉంది. సో 3 బబులోన్లు 3 డిఫరెంట్ టైప్స్ అన్నమాట, అన్నీ ఒకటి కాదు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. బబులోన్ అనే ప్రొనౌన్స్ చేయబడింది, కానీ 3 డిఫరెంట్ థింగ్స్. సో మొట్టమొదటిగా ఆదికాండంలో చూసే బబులోన్ వచ్చి, అది చరిత్రలో ఉన్న బబులోను. చరిత్రలో అసలు బబులోన్ ఎక్కడ స్టార్ట్ అయింది, బబులోన్లో ఏం జరిగింది, నిమ్రోద్ దగ్గర నుంచి మనం అంతా ధ్యానం చేసుకుంటా వచ్చాం. కాబట్టి సో ఈ బబులోన్లో ఏం జరిగింది అన్నది మనం మైండ్లో పెట్టుకుని ఆలోచించుకుంటా వెళ్ళాలి. ఏం జరిగింది, విగ్రహారాధన అనేది ఆ చరిత్రలో ఉన్న బబులోన్లో స్టార్ట్ అయింది. నిమ్రోదు, తన భార్య, తన కుమారుడు, సో వీళ్ళు ముగ్గురు కలిసి విగ్రహారాధన స్టార్ట్ చేశారు. మొట్టమొదటి పునాది అనేది ఈ చరిత్రలో ఉన్న బబులోన్లో విగ్రహారాధన సంబంధితమైన పాపములు అవన్నీ స్టార్ట్ అయినాయి. అది మనం చూసాం, 11వ అధ్యాయం ధ్యానం చేసాము, అక్కడ మనం చూసాం. సో అక్కడ దానికి రిప్రజెంటేషన్గా ఒక గోపురం కనబడింది మనకి. ఆ గోపురంలో ద్వారా దేవుని కన్నా ఎక్కువగా వీళ్ళు ఘనపరచబడాలని, పేరు సంపాదించుకోవాలని, దేవుడిచ్చిన రిసోర్సెస్ని పక్కన పెట్టి మనం ఓన్గా రిసోర్సెస్ చేసుకోవాలని, వాళ్ళ ఇష్టానుసారంగా ఆలోచనలు కలిగి వాళ్ళు చేసిన ఆ ప్రయత్నాన్ని దేవుడు కుప్పకూల్చి ఒక్క భాషని అనేక భాషలుగా కన్వర్ట్ చేశారు. సో మనం చూసాం, పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు సంఘము ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, ఆ 120 మంది మేడగదిలో ఏక మనసుతో ఏకాత్మతో ప్రార్థన చేసినప్పుడు ఈ భాషలన్నీ ఏదైతే దేవుడు చెల్లాచెదురు చేసేసి రకరకాల భాషలు ఆ బబులోన్ దగ్గర ఏదైతే భాషలు డివైడ్ చేశారో, ఆ డివైడ్ చేసిన భాషలన్నింటినీ పరిశుద్ధాత్మ ప్రోక్షణలో కలిపారు, ఒక్క భాష కిందకి తెచ్చేశారు. వాళ్ళు ఒక్క భాషలో మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్న 15 దేశాల మందికి డిఫరెంట్ లాంగ్వేజెస్లో అర్థమవుతా ఉన్నాయి. అలాంటి ఆత్మ కృమ్మరింపు అనేది అక్కడ జరిగింది, అది మనం చూస్తూ వచ్చాం. నెక్స్ట్ ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో నిన్నటి దినాన్ని మనం ధ్యానం చేస్తుంది సంఘ బబులోను. సంఘ బబులోను, ఈ సంఘ బబులోను గురించి మనం ఆలోచన చేస్తే, ఈ సంఘ బబులోన్లో ఏం జరిగింది, డిఫరెంట్ మతాలు, భయంకరమైన విగ్రహారాధన సంబంధమైనవి లోపల ఉన్నాయి, బయటికి కనిపించదు, అది బయటికి సంఘమే, బయటికి మనం చూసేది జస్ట్ ఒక చర్చ్, కానీ ఆ లోపల ఏముందంటే ఈ బబులోన్లో ఉన్న భయంకరమైన అపవిత్రత అంతా దానిలో ఉంది. బబులోన్లో ఉన్న అపవిత్రత, బబులోన్లో ఉన్న విగ్రహారాధన, బబులోన్లో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ ఎక్కడున్నాయంట, సంఘ బబులోన్లో ఉన్నాయి. దాన్నే మహావేశ్య అని ధ్యానం చేశాం. అది ఆ మహావేశ్యగా మనకి దేవుడు దాన్ని రిప్రజెంట్ చేస్తూ, అది ఎవరితో కలిసింది, దాన్ని స్త్రీగా మనం చూస్తూ వచ్చాం. ఒక స్త్రీని అక్కడ కూర్చుండబెట్టి, ఎవరి మీద, క్రీస్తు విరోధి పైన ఇది కూర్చుని ఇష్టానుసారంగా తను రకరకాల భూరాజులతో, జనులతో ఎలాంటి పాపం చేస్తూ వచ్చిందో, ఎలా కలిసి పని చేసిందో మనం నిన్న దినాన్ని చూసాం. దానికి వచ్చే తీర్పు ఏంటి అన్నది కూడా మనం చూసాం. సో సంఘ బబులోను అంటే సంఘములో మిళితమైపోయిన అపవిత్రత, దానికి దేవుడు తీర్పు తీర్చడానికి దాంతో కలిసిన రాజులు దాన్ని మోసం చేసి, దాన్ని సంపూర్ణంగా ధ్వంసం చేసి, దానికి ఉన్న రిచ్నెస్ అంతా దోచుకుని దాన్ని కంప్లీట్గా దిగంబరిగా చేసినట్లుగా మనం చూసాం. సో అక్కడ ఏం జరుగుతుంది, ఒకే ఒక ఆరాధన. అంటే దీని మీనింగ్ ఏంటంటే, ఒక ఆరాధన ఇన్ ద సెన్స్ వాళ్ళందరినీ, మనుషులందరినీ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టేసి ఆ మద్యం మత్తులోకి దింపేసింది, ఒక్క ఆరాధనలోకి దింపేసింది. సో ఆ మద్యం మత్తులో దింపేసి తను చెప్పింది వీళ్ళు చేయాలి. భూరాజులందరూ తన చేతిలో ఉన్నారు, ఆ రాజుల కింద ఉన్న జనులందరూ తన చేతిలో ఉన్నారు.
సో ఆ జనాలకి తను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ బట్టి వాళ్ళు మత్తులో వెళ్ళిపోతా ఉన్నారు. ఏది నిజం ఏది అబద్ధము, మనం ఏది ఫాలో అవుతున్నాం అనే జ్ఞానం కూడా లేకుండా ఒక్క ఆరాధనలో కంటిన్యూ అయిపోతా ఉన్నారు. సో దాన్ని ఒక్క ఆరాధన అని మనం చూసాం. రైట్, ప్రైజ్ గాడ్. ఈ రోజు మనం చూడబోయేది ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము. ఈ 18వ అధ్యాయంలో మనం చూస్తున్నది వ్యాపార బబులోను. చరిత్రలో ఉన్న బబులోను విగ్రహారాధన స్టార్ట్ అయితే, సంఘ బబులోను సంఘంలో విగ్రహారాధన అంటే అపవిత్రత స్టార్ట్ చేస్తే, ఇప్పుడు వ్యాపార బబులోను, వ్యాపారంలో ఈ బబులోను యొక్క చరిత్ర ఎలాగా అంతమైపోతుంది, సో ఆ బబులోని ఉన్న క్యారెక్టరిస్టిక్స్, బిజినెస్ లో ఎలా పెట్టారు వీళ్ళు, దానికి దేవుడు ఎలా తీర్పు తీరుస్తున్నారు, దాన్ని ఎక్కడ ఈ 18వ అధ్యాయంలో ఒక పట్టణంతో పోల్చారు. నిన్నటి దినాన స్త్రీతో పోలిస్తే ఈరోజు ఒక పట్టణంతో పోల్చారు. సో ఆ పట్టణం ఏం చేస్తుందంట, వన్ వరల్డ్ ఆర్డర్, ఒకే ఒక సమాజంగా అది స్థాపించబడి, ఒక్క సమాజంగా స్థాపించబడి, దాన్ని బేస్ చేసుకుని, ఒక పట్టణాన్ని బేస్ చేసుకుని ఈ బిజినెస్ వరల్డ్ అంతా విస్తరింపజేస్తాడు సాతాను. సో దానికి దేవుడు ఎలా తీర్పు తీర్చారు అన్నది ఈరోజు మనం చూడబోతున్నాం. తీసేయండి లక్ష్మి గారు. సో అది ఈరోజు మనం చూడబోతున్నాం. రైట్, క్లియర్ కదా. ఇప్పుడు మనం చూస్తున్నది వ్యాపార బబులోను, అది రాసుకోండి కన్ఫ్యూజన్ లేకుండా. నిన్న చూస్తుంది సంఘ బబులోను, ఈరోజు చూస్తుంది వ్యాపార బబులోను. రైట్, నెక్స్ట్ మనము 18th చాప్టర్లోకి వెళ్ళక ముందు పైన 17వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నాను. మరియు నీవు చూసిన ఆ స్త్రీ భూరాజులను ఏలు ఆ మహాపట్టణమే. భూరాజులను ఏలు ఆ మహాపట్టణమే. ఇప్పుడు వరకు సంఘ బబులోను అని చెప్పుకున్న ఆ స్త్రీ ఇప్పుడు మహాపట్టణము అని చెప్తున్నారు. నేను ఫస్టే చెప్పాను, ఏం చెప్పాను, ప్రకటన గ్రంథాన్ని ఒక ఆర్డర్లో చెప్పడానికి రాదు. ఎందుకంటే అక్కడెక్కడ జరిగిన విషయాలన్నీ తీసుకొచ్చి ఒక చోట పెట్టలేం. నాలుగు ప్లేసుల్లో జరిగిన విషయాలు ఒకేసారి చెప్పలేరు, ఒకేసారి రాయలేరు. కాబట్టి అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం రాస్తారు. అందుకే మనం బైబిల్ చదవడం చాలా టఫ్గా ఉంటుంది. ఒక ప్యాటర్న్లో ఒక కథలా వెళ్ళిపోయింది అనుకోండి, ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవడం. కానీ ఒక కథలా ఉండదు ఇది, అందుకే కొంచెం టఫ్, ఒక మిస్టరీ బుక్ లాగా ఉంటుంది. సో దాన్ని మనం కొంచెం జాగ్రత్తగా పరిశీలనాత్మకంగా మనం తెలుసుకోవాలి. ఈ స్త్రీ ఏమని చెప్తున్నారు లాస్ట్లో, ఒక పట్టణానికి పోల్చారు. ఏంటి ఆ పట్టణం, దానికి జరిగిన పరిస్థితులు ఏంటి మనం ఒకసారి చూద్దాం. 18వ వచనం, 18వ అధ్యాయం 1వ వచనం. అటు తర్వాత మహాధికారం గల వేరొక దూత, అటు తర్వాత మహాధికారము గల వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చుట చూచి తిని, అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. సో ఒక దూత పరలోకం నుంచి దిగి వస్తా ఉందంట. ఎక్కడికి వస్తుంది, భూమి మీదకి. మన బేస్ ఎవరు, యోహాన్ గారు. ఎక్కడున్నారు ఆయన, భూమి మీద ఉన్నారు. పరలోకం నుంచి ఇట్రా అని చెప్పినప్పుడు కిందకి దిగి వచ్చాడు ఆయన. సో ఇప్పుడు పరలోకం నుంచి మహాధికారం గల వేరొక దూత వస్తా ఉందంట. వచ్చి ఏం చెప్తుంది, 2వ వచనం. అతడు గొప్ప స్వరముతో ఆర్భాటించి ఇట్లా, నేను మహాబబులోను కూలిపోయెను కూలిపోయెను. ఈ మాట మనం ఎక్కడ చూసాం, ఆల్రెడీ ఇదివరకే మనం చూసాం. ఎక్కడ చూసాం, 14వ అధ్యాయంలో 8వ వచనంలో ఒక దూత అనౌన్స్ చేసింది. ఏమని అనౌన్స్ చేసింది, అక్కడ చదువుతున్నాను చూడండి, 14:8. వేరొక దూత అనగా 2వ దూత అతని వెంబడి వచ్చి మహాద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనులకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయెను కూలిపోయెను అని చెప్పాను. సో అంటే అప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఎలా జరిగిందన్నది ఇప్పుడు 18th చాప్టర్లో మనకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. అర్థమైందా? ఆ దూత చెప్పినప్పుడు జరిగింది అది, బట్ అది ఎలా జరిగిందో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ 18th చాప్టర్లో ఇస్తున్నారు. సో ఇది ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ అని మనం ఆలోచించకూడదు. ఓకేనా, అది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక మాట కూడా మనం చదివాం. ఏం చదివాము, పాత్రలో కృమ్మరించబడినప్పుడు 7వ పాత్ర దగ్గర మనం చూస్తే, 7వ పాత్ర దగ్గర 16వ అధ్యాయం 19వ వచనం కూడా నేను చదువుతున్నాను. 16వ అధ్యాయం 19వ వచనం. అక్కడ 7వ దూత పాత్ర కృమ్మరించినప్పుడు
ప్రసిద్ధమైన మహాపట్టణం 3 భాగంలాయెను, అన్యజనుల పట్టణములు కూలిపోయెను. తన తీక్షణమైన ఉగ్రతయును మద్యము గల పాత్రను మహాబబులోనుకు ఇయ్యవలెను అని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి. ఆ బబులోనికి ఏమివ్వాలంట? దేవుని యొక్క ఉగ్రత, తీక్షణమైన ఉగ్రతయు మద్యము గల పాత్ర మహాబబులోనికి ఇయ్యవలనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకం చేసిరి. సో ఈ శిక్షలన్నీ దాని మీదకి రావాలి అని గుర్తు చేశారంట. సో అక్కడ అనౌన్స్మెంట్ జరిగింది, ఇంప్లిమెంటేషన్ అనేది ఎలా జరుగుతుంది అన్నది మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఆ ఇంప్లిమెంటేషన్ ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. మహాబబులోన్ కూలిపోయిందంట. కూలిపోయిందని ఈ గొప్ప దూత వచ్చి 18వ అధ్యాయంలో అనౌన్స్ చేస్తూ ఉన్నారు. ఏం జరిగింది, అసలు ఎందుకు కూలిపోయింది? ఈ చాప్టర్ మొత్తంలో మనము డిస్కస్ చేసే పాయింట్స్ ఏంటి అంటే, అసలు ఈ బబులోన్ కూలిపోవడానికి గల కారణాలు. మొట్టమొదటిగా బబులోను కూలిపోవడానికి జరిగిన కారణాలు, దానికి రీజన్ ఏంటి, అసలు దేవుడు అంత ఉగ్రత దాని మీద కురిపించడానికి రీజన్ ఏంటి ఫస్ట్ చూస్తాం. సో ఆ రీజన్స్లో 5 రీజన్స్ ఉన్నాయి. 5 రీజన్స్ ఇప్పుడు మనం మొదటిగా నేర్చుకుంటున్నాం. బబులోను కూలిపోవడానికి కావలసిన కారణాలు 5 కారణాలు. దానికన్నా ముందు ఒక చిన్న ఇంట్రడక్షన్ చెప్తాను, ఇది అర్థం అవడం కోసం. మనకి ఏంటంటే ఆ ఇంట్రడక్షన్, మనకి ఈ మహాబబులోన్ పట్టణం ఎక్కడ కనబడుతుంది ఒకసారి చదువుదాము. డానియేలు గ్రంథం 4వ అధ్యాయము 30-31 వచనాలు ఒకసారి తీసి చదవండి సుమ. డానియేలు 4:30-31. 35 పేజ్ నెంబర్. రాజు బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాననుకునెను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోవును. తమ యొద్ద నుండి మనుష్యులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్యను నివాసము చేయుచు పశువుల వలె గడ్డి వేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారియయుండి తానెవరికి దానిని అనుగ్రహింపనిశ్చయించినో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకుని వరకు 7 కాలములు నీకిలాగు జరుగునని చెప్పెను. సో ఇక్కడ మనకి రాజు కనబడతా ఉన్నారు. ఆ రాజు ఏం చేస్తున్నారంట అంటే, నెబుకద్నెజర్ రాజు ఏం చేస్తున్నారంట, ఆ పట్టణం మహాబబులోన్ పట్టణాన్ని కట్టించాడు. ఆ మహాబబులోన్ పట్టణాన్ని కట్టించి తను అనుకుంటున్నాడంట, తన మనసులో తను అనుకుంటున్నాడంట 30వ వచనంలో, రాజు బబులోను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా. సో తన బలాధికారాన్ని, తన యొక్క ప్రభావ ఘనతను, మరి సాతానుకున్నది ఇదే కదా, వాడి లక్షణం ఏంటి, మనం ఫస్ట్ డే క్లాస్లో చూసాం. ఫస్ట్ డే 40 డేస్లో వాడి బలాన్ని నిరూపించుకోవడం కోసం 3వ వంతు దూతల్ని తన వెనకాల వేసుకున్నాడు. నెక్స్ట్ తన ఘనత ప్రభావాన్ని నిరూపించుకోవడం కోసం సింహాసనం ఎక్కి కూర్చుంటానన్నాడు. అంటే ఇక్కడ నెబుకద్నెజర్లో పనిచేసింది ఎవరు అంటే సాతాన్ అన్నమాట. వీడి బబులోన్ పట్టణాన్ని కట్టించాడంట. హ్యాంగింగ్ గార్డెన్స్ అని చాలా అంటే క్రియేటివ్గా, ఇప్పుడున్నాయి కాదు అవి, మహాబబులోన్ పట్టణం నుంచి స్టార్ట్ అయింది. హ్యాంగింగ్ గార్డెన్స్ చాలా దానికి ఫేమస్ అన్నమాట. సో ఇంత సుందరంగా, అందంగా, అద్భుతంగా ఆ పట్టణాన్ని కట్టించాడంట. కట్టించి ఒక రోజు అలా చూసుకుంటా తన పట్టణాన్ని అనుకుంటున్నాడు తన మనసులో, ఇది నా బలాధికారమునకు నా ప్రభావ ఘనతకు కనపరచుటకై నా రాజధాని నగరం, నా అనే స్వభావం ఎవరిది, సాతాన్ది. నా రాజధాని నగరం కాదా అని, నేను కట్టించింది కాదా అని తనలో తను అనుకున్నాడంటే, వెంటనే తను అలా అనుకున్న వెంటనే, అంటే గర్వంతో ఊగిపోతున్నాడు అనమాట. వెంటనే దేవుడు విని, దేవుడేం చెప్పారు, ఆకాశం నుంచి ఒక శబ్దం వచ్చింది. ఏమని, రాజగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. ఏం ప్రకటన చేశారు, నీ రాజ్యం నీ యొద్ద నుండి తొలగిపోయెను. సో ఎప్పుడైతే ఇది నాది, నేను చేసింది అని మనిషి అనుకుంటాడో వెంటనే దేవుడు దాన్ని తీసేస్తారు.
సో ఈరోజు నాది అనే స్వభావము, మన గ్రూప్లో కూడా ఈ మాట వినిపించింది ఈరోజు. సో పద్మజ సిస్టర్ వాక్యం షేర్ చేసినప్పుడు, నాది అనే స్వభావం, నేను చేశాను నా ఘనత కొరకు, నా అధికారంను నిరూపించడం కొరకు అని నా అనే స్వభావం ఎప్పుడు వస్తుందో అది సాతాను స్వభావం. ఆ రోజు నెబుకద్నెజరు కాదు, ఈ రోజు మనలో ఉన్నా కూడా అది సాతాను నుంచి ప్రేరణ వచ్చిందే తప్ప దేవుని ప్రేరణ ఎంత మాత్రము కాదు. సో మా సామర్థ్యము అని అనుకోవడానికి ఏమీ లేదని పౌలు గారు చెప్తారు. ఇది మా సామర్థ్యం వల్ల కలిగినదా? ఎంత మాత్రం కాదు, దేవుని కృపచేతనే అంటారు ఆయన. అంటే క్రైస్తవులుగా ఉన్న మనకు ఇప్పుడు ఈ గ్రూప్ నా సామర్థ్యం వల్ల వచ్చినంత సీన్ ఏమీ లేదు. నేను పిలిస్తే ఒక్కడు కూడా రాడు. సో దేవుని కృప చేత, ఆయన ఏర్పాటు చేత, ఆయన ప్రణాళిక చేత మనం నడుస్తూ ఉన్నాం అంతే తప్ప నాది అన్న స్వభావము ఏ వ్యక్తిలోనే ఉండకూడదు. అది సాతాను వేసే మొదటి బాణం అన్నమాట, దానికి మనం పడకూడదు. రైట్? ఎప్పుడైతే తన మనసులో ఇలా అనుకున్నాడో వెంటనే దేవుని ఉగ్రత వచ్చింది. 33వ వచనం చదివితే, ఆ గడియలోనే, ఏ గడియ? అలా అనుకున్న గడియలోనే అలాగున నెబుకద్నెజరుకు సంభవించాను. దేవుడు ఏదైతే నీ మీదకు వస్తుందని ప్రకటన చేశారో ఆ గడియలోనే అది వచ్చేసింది. ఆన్ ద స్పాట్ తీర్పు వచ్చింది ఆయన మీదకి, ఆన్ ద స్పాట్. ఇది గుర్తుపెట్టుకోండి, మనకి నెక్స్ట్ ధ్యానాల్లో వస్తుంది. సో ఆన్ ద స్పాట్, ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరుకు సంభవించాను. మానవుల్లో నుండి అతన్ని తరిమిరి, అతడు పశువు వలె గడ్డి మేసాను. అంత గొప్ప రాజుని వెంటనే నెక్స్ట్ మినిట్ జనాలు తరిమేరంట. అసలు పాసిబుల్ అయిద్దా అని మనకు అనిపిస్తుంది. పాసిబుల్ అయిద్దా? దేవుడు తలుచుకుంటే ఏదైనా పాసిబుల్. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. నిన్ను గద్దె మీద కూర్చోబెట్టాలన్నా దించాలన్నా ఆయన చేతిలో ఉంది. అందుకే దేవుడు చెప్తున్నారు, ఏమని చెప్పారు ఆ మాట కూడా మీరు చూడండి. రాజు నోట ఈ మాట ఉండగానే ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చెను. సో నీ రాజ్యం నీ ఎదురు నుండి తొలగిపోయాను. ఇది లాస్ట్, అది 32లో లాస్ట్ 2 వర్స్. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముల పైన అధికారి అయ్యుండి, సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యంపై అధికారి అయ్యుండి తానెవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించినని నీవు తెలుసుకున్న వరకు 7 కాలంలో ఇలాగ జరుగు. నువ్వు గడ్డి మేస్తావు, ఇంత గొప్ప రాజును కదా అనుకుంటున్నావు, నువ్వు గడ్డి మేస్తావు. ఎప్పటి వరకు మేస్తావు తెలుసా? దేవుడే మానవుల పైన అధికారులను నియమిస్తాడు అని నువ్వు తెలుసుకునేంత వరకు గడ్డి మేస్తావు అని అక్కడ తీర్పు వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే బబులోన్ కట్టించిన నెబుకద్నెజరు స్వభావం అది. సో బబులోన్ చూసి మురిసిపోతా ఉన్నాడంటే. ఈరోజు ఇక్కడ 18వ అధ్యాయంలో చాలా మంది జనాలను చూస్తాం మనం, వాళ్ళు కూడా మురిసిపోయారు ముందు. తర్వాత ఏం జరిగిందో మనం చూద్దాం. నెక్స్ట్ ఇంకొక మాట కూడా చదువుకుందాం. ఇదే దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 22 నుంచి. ఒకసారి చదవండి సుమా, 22 నుంచి. దానియేలు గ్రంథం 5:22 నుంచి చదువుకున్నామండి. బెల్షస్సరు అతని కుమారుడవగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగియుండియు నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధముగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలనని వాటిని తెచ్చి వించుకొని వాటిలో త్రాగుతూ చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించిరి. కాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమును ఉన్నవో ఆయనను కనపరచలేదు. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయ వచ్చి ఈ వ్రాతను వ్రాసెను. వ్రాసిన శాసనమేదనగా మెనే మెనే టెకేల్ ఉపారిసిన్. ఈ వాక్య భావం ఏమనగా మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించెను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనపడితివి. చాలు, అది కూడా చదివాను. ఫెరెస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదేలకును పారసీకులకును ఇయ్యబడును. చాలు. సో ఇక్కడ తన కొడుకుని చూస్తున్నాం మనం, బెల్తెషాజరు. సో ఈ యొక్క కొడుకు ఏం చేస్తున్నాడంట, బెల్షాజరు
అతని కుమారుడవై, ఎవరి కుమారుడు? నెబుకద్నెజరు కొడుకు అయినప్పటికీ, జరిగిన విషయాలన్నీ తనకు తెలిసినప్పటికీ ఈయనకు కూడా గర్వం వచ్చేసింది. గర్వం వచ్చి ఏం చేశాడంట, దేవుడి యొక్క మందిరంలో నుంచి ఏదైతే యెరూషలేంని, ఇజ్రాయెల్ ప్రజల్ని దాని మీద ఒక దండయాత్ర చేసి జనాలందరినీ లాక్కు రావడం, ఈ దానియేలు గారు పట్టుబడి తీసుకుని వచ్చిన వ్యక్తే. సో తీసుకొచ్చినప్పుడు మందిరాన్ని కూడా పాడు చేసి దానిలో ఉన్న వస్తువులన్నీ మోసుకుని వచ్చేసారు వీళ్ళు. ఆ మోసుకొచ్చిన వస్తువులలో మద్యం పోసుకుని తాగుతా ఉన్నాడంట. ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేస్తున్నాడు. ఎంజాయ్ చేస్తే ఏం చేస్తున్నాడంట, ఆ మాట నేను మరొకసారి చదువుతున్నాను. 23. బెల్షాజరు అతని కుమారుడు వగు నీవు ఈ సంగతి ఎరిగి ఉండి నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. సో నెబుకద్నెజరు అదే పని చేశాడు, ఈ బెల్షాజరు కూడా అదే పని చేస్తాడు. నిన్ను నీవే హెచ్చించుకొంటివి. హెచ్చింపు స్వభావం ఉంటే ఖచ్చితంగా హెచ్చించుకునే వారిని దేవుడు తగ్గిస్తారు, తగ్గించుకునే వాళ్ళని హెచ్చిస్తారు. మనకి బాగా తెలిసిన వాక్య భాగమే. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసం పోసి తాగవలనని వాటిని తెచ్చుకొని వాటితో త్రాగుచు చూడనైనను అంటే కంటి చూపు లేని, విననైనను చెవులు లేని, గ్రహింపనైనను బుర్ర పంచేని, చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించిరి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశంలో ఉన్నవో ఆయనను నీవు ఘనపరచలేదు. అంటే విగ్రహారాధన చేస్తున్నాడు. ఒకటి దేవుని మందిరంలో తీసుకొచ్చిన పాత్రలో ద్రాక్షరసం తాగడం తప్పైతే, ఇంకోటి దేవుడి ఎదుట తను హెచ్చించుకొని విగ్రహారాధన చేస్తా ఉన్నాడంట. సో ఈ భయంకరమైన పాపాన్ని చూసి అక్కడేమో ఒక వాయిస్ తో దేవుడు మాట్లాడారు, ఇక్కడేమో ఒక హ్యాండ్ వచ్చిందంట. హ్యాండ్ వచ్చి రాసింది, ఒక మాట రాసింది, ఒక తీర్పుని ప్రకటించింది అక్కడ. ఏంటా తీర్పు అంటే మేనే మేనే టెకేల్. సో ఆ తీర్పు విన్నప్పుడు ఈయనకు వణుకొచ్చేసిందంట. ఏంటి దాని భావం ఏంటి అంటే అక్కడ చెప్తున్నారు, నిన్ను లెక్క చూశారు దేవుడు, లెక్కలో నువ్వేమయ్యావు, తేలిపోయావు. సో అదే తీర్పు ఈ దినాన్ని ఈ యొక్క వ్యాపార బబులోను కూడా దేవుడు చూశారు. దాంట్లో వచ్చిన తీర్పుల గురించి మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. ఆ రాత్రి అందే, ఈ మాట కొంచెం ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. 31 వర్స్లో 30th వర్స్ నేను చదువుతున్నాను. ఆ రాత్రి అందే ఖలిదీలగు రాజగు బెల్షాజరు హతుడాయను. ఆ రాత్రి అందే, ఇందాక చూసాం ఆ గడియలోనే, ఇప్పుడు చూసాం ఆ రాత్రి అందే. సో ఈ రెండు మాటలు మీరు గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ మనకి ధ్యానాల్లో పనికొస్తాయి అన్నమాట. రైట్. మాదీడగు దర్యావేషు 62 సంవత్సరముల వాడే సింహాసనమునకు ఎక్కాను. అంటే ఆ నైట్ ఆయన చనిపోయాడు, నెక్స్ట్ డే మార్నింగ్ కి మాదీలకి ఈ రాజ్యం వెళ్ళిపోయింది. ఆ గడిలోనే నెబుకద్నెజరు అడవికి వెళ్ళిపోయాడు. సో అంటే ఆన్ ద స్పాట్ దేవుడిచ్చే తీర్పు ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూస్తాం ఈ బబులోన్ విషయంలో. నెక్స్ట్ ఇంకొక మాట చూద్దాం. ఈ బబులోన్ తర్వాత ఏమైంది, చరిత్రలో ఏమైంది అని గనక మనం ఆలోచన చేస్తే, యెషయా గ్రంథము 13వ అధ్యాయము, యెషయా గ్రంథం 13వ అధ్యాయము 19వ వచనం నేను చదువుతున్నా. అప్పుడు రాజ్యములు భూషణములు కల్దీలకు అతిశయాస్పదమును మహాత్యమునగు బబులోనును దేవుడు పాడు చేసి సొదొమ గొమొర్రా వలె అగును. దేవుడు ఏం చేశాడంట, ఆ బబులోను మహాపట్టణాన్ని పాడు చేశాడంట. ఎలా చేశాడంట, సొదొమ గొమొర్రాల్ని ఎలా అయితే అగ్ని చేత కాల్చివేశారో దేవుడు దీన్ని కూడా సర్వనాశనం చేసేసారు, కంప్లీట్ గా నాశనం చేస్తారు. ఎందుకంటే దీంట్లో ఉన్న రాజులు అందరూ అతిశయించడమే, వాళ్ళు హెచ్చించుకోవడమే, దేవుడికి లోబడలేని మనస్తత్వం. సో దాన్ని బట్టి ఖచ్చితంగా దేవుడు దాన్ని సంపూర్ణంగా నాశనం చేశారని చూస్తున్నాం. అదే అధ్యాయం 6వ వచనం కూడా చదువుతున్నాను. యెహోవా దినము వచ్చుచున్నది, ఘోషించుడి, అది ప్రళయం వలె సర్వశక్తుడగు దేవుని యొద్ద నుండి వచ్చును. అందుచేత వచ్చును. ప్రళయం వలె ఎలా వస్తుందంటే, ప్రళయం లాగా యెహోవా దినం వస్తా ఉందంటే, యెహోవా దినం అంటే ఏంటి, శ్రమల కాలంలో ఎండింగ్ లో ఆ బబులోనికి జరిగే విషయాలన్నీ ఎప్పుడు జరుగుతాయి,
యెహోవా దినమున జరుగుతాయి. సో ఆయన రెండవ రాకడ టైంలో అది ప్రళయం లాగా వస్తుంది, అది దేవుడి దగ్గర నుంచి వస్తుంది. ఆ టైంలో మొత్తం నాశనం, సర్వనాశనం జరిగిద్ది. అది ముందే ప్రవచన రీతిగా యెషయా భక్తుడి ద్వారా దేవుడు రాపించారు. అలాగే ఇంకొక మాట కూడా మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము, ఇర్మియా 51:26 నేను చదువుతున్నా. 26 మూలకు పునాదికి కాని నీలో నుండి ఎవడునూ రాళ్ళు తీసుకొనరు, నీవు చిరకాలము పాడేయుందువు, ఇదే యెహోవా వాక్కు. సో ఇది దేని గురించి ఇచ్చింది? బబులోన్ గురించి ఇచ్చిన మాట అన్నమాట. సో ప్రవచన రీతిగా ఆ పైన 24లో మీరు చదువుకుంటే బబులోను కల్దీల దేశ నివాసుల గురించి దేవుడు మాట్లాడుతూ దాని మీదకి ఎలాంటి తీర్పు వస్తుందంట, మూలకు గాని పునాదికి గాని నీలో నుంచి రాళ్ళు ఎవ్వడు తీసుకోడు, ఎందుకంటే నువ్వు చిరకాలము పాడేయందు. చిరకాలం స్టిల్ ఇప్పటికే అది పాడయ్యే ఉంది. స్టిల్ ఇప్పటికే ఆ బబులోను ఇరాక్ దేశంలో శిథిలావస్థలోనే ఉంది. కానీ ఒకనొక దినాన్ని మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్షన్ చేస్తారనమాట. రీకన్స్ట్రక్షన్ చేస్తారు, రీబిల్డ్ చేస్తారు. మనం నిన్న దినాన్ని చూసాం కదా, రోమ్ సామ్రాజ్యం నాశనం అయిపోయింది, కానీ మళ్ళా దాన్ని పునరుద్ధరించబడుతుంది, రీకన్స్ట్రక్ట్ అయింది. సో అలాగే ఈ పట్టణం కూడా రీకన్స్ట్రక్ట్ అయింది. దాంట్లో భయంకరమైన, ఇప్పుడు మనం చదవబోతున్నాం, అవన్నీ జరుగుతాయి, ఆ బిజినెస్లు అన్నీ జరుగుతాయి. దేవుడు దాని మీద ఒక తీర్పు తీరుస్తారు. సో పాత నిబంధనలో ఈ ప్రవచనాలన్నింటినీ దేవుడు నెరవేర్చబోతా ఉన్నారు. రైట్, ఇది ఇంట్రొడక్షన్ గా తీసుకోండి. ఇప్పుడు మనము అసలు టాపిక్ లోకి వెళ్తున్నాం. సో 18వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం చదువుకుందాం. మనం అక్కడ చెప్పిన మాట ఏంటి? బబులోను కూలిపోవడానికి అసలు రీజన్ ఏంటి మనం చూస్తా ఉన్నాం. ఆ రీజన్ లో ముఖ్యంగా 5 రీజన్స్ ఉన్నాయి. 5 రీజన్స్ ఏంటో మనం చూద్దాం ఇప్పుడు. మొట్టమొదటిది దాని యొక్క పాపం అంటే ఆ బబులోను పట్టణం యొక్క పాపం ఎలా ఉందంట. 2వ వచనం నేను చదువుతున్నా. అతడు గొప్ప స్వరంతో ఆర్భాటించి ఇట్లా నేను, ప్రకటన 18:2. అతడు గొప్ప స్వరంతో ఆర్భాటించి ఇట్లా నేను, మహాబబులోను కూలిపోయేను, అది దెయ్యములకు నివాస స్థలము, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టు, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టు ఆయను. సో ఇక్కడ దేవుడే లేడు అసలు. దేన్ని ఆరాధన చేస్తున్నారంటే సాతాన్ని ఆరాధిస్తున్నారు. దెయ్యాలకి నివాస స్థలం అంటది. దేవుడు ఎందుకు దాన్ని కోల్చాలనుకున్నారంటే దాని పాపం ఏ రేంజ్ లో ఉంది అంటే దేవుడిని మరిచిపోయి దేవుడు లేని స్థితిలో దెయ్యాలకి నివాస స్థలంగా మార్చబడి, ఇంకోటి ప్రతి అపవిత్రాత్మ అంటే దెయ్యాల సామ్రాజ్యం అన్నమాట. ఇంకది దెయ్యాల సామ్రాజ్యం, దాంట్లో అపవిత్రాత్మలన్నీ ఉంటాయి. సేన అనే దెయ్యం పట్టిన వ్యక్తిని చూస్తాం మనం. సేన అంటే బొచ్చుడు దెయ్యాలు తనలో ఒక్కళ్ళలో నివాసం చేస్తున్నాయి అన్నమాట. అలాగా ఆ మహాబబులోను పట్టణంలో దెయ్యాలు నివాసం చేస్తున్నాయి, అపవిత్రాత్మలు ఉన్నాయి. అపవిత్రము అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టు. పక్షి అని ఎందుకు అన్నారంటే ఇక్కడ మనము చూస్తాం, యేసుక్రీస్తు ప్రభు వారు ఉపమానాలు చెప్పినప్పుడు విత్తనాల గురించిన ఉపమానంలో ఒక మాట చెప్తారు ప్రభు. త్రోవ పక్కన పడిన విత్తనాలు పక్షులు వచ్చి ఎత్తుకుని పోయినాయి అంట. ఆ పక్షులు ఎవరంటే సాతాను అని చెప్తారు. అంటే ఆ పక్షులలో కూడా వాడు పనిచేస్తాడనమాట. అంటే సాతాను ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ లో మనుషులు వాడికి ఎవరైనా వ్యతిరేకంగా తిరిగితే వెంటనే వాళ్ళని చంపడం అట్లా చేస్తూ ఉంటాడు అనమాట. ఒక పక్షులను కూడా యూజ్ చేసుకుంటాడు వాడు. సో అట్టి రీతిగా అంటే చాలా ఫాస్ట్ గా న్యూస్ వెళ్ళిపోతూ ఉంటది వాడికి. అంత భయంకరంగా దాన్ని హబ్ చేసుకుని వాడు యాక్ట్ చేస్తూ ఉన్నాడు. వాడి పాపం అంత ఘోరంగా ఉంది అని ఇక్కడ మనకి తెలియబడుతుంది. దీంట్లో భయంకరమైన ఈ పాపంలో అపవిత్రత ఏ రేంజ్ లో ఉంటదంటే ఇప్పుడు మనము రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం. ఏం చూస్తాము? మూఢనమ్మకాలు వాడివేవి. మన అప్పుడు జరుగుతాయి కాదు, ఇప్పుడు స్టిల్ జరుగుతూ ఉన్నాయి. ధర్మ విరోధ మర్మము కార్యం చేస్తూ ఉంది. ఎలా కార్యం చేస్తుంది? ఇప్పుడు మన కంటికి కనిపించకుండా వాడు కార్యం చేస్తున్నాడు. మూఢనమ్మకాలు, అపవిత్రత,
సంఘంలో కూడా అపవిత్రత ఎలా వస్తుందంటే మూఢనమ్మకాలతో. ఎలాంటి మూఢనమ్మకాలు? వాస్తు దోషాలు అంటారు. క్రిస్టియన్సే, బయట వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. బయట వాళ్ళు ఎలాగో అంటారులే, మన క్రిస్టియానిటీలోనే వాస్తు దోషాలు. ఇంకేమున్నాయి? తిథులు. పాస్టర్ ఒక రోజు పెడితే, మేము ఒక రోజు పెట్టుకుంటాం, దాన్ని మీరు అనౌన్స్ చేయండి అని చెప్తారు. పెళ్లి చేయాలంటే ఎల్లో ఒక రోజు పెట్టుకోవాలి, అది కూడా మంచి రోజు అయ్యండి. అమావాస్య రోజున చేయకూడదు. అమావాస్య రోజున చేస్తే అది చీకటి రోజు అంట. దేవుడేమో అన్ని సమస్తం మంచిగా చేసినాయి అంటే వీళ్ళు మాత్రం ఓన్ డెసిషన్స్ అన్నమాట. తిథులు, నక్షత్రాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? నిమ్రోద్ దగ్గర నుంచి వచ్చినాయి. నిమ్రోద్ భార్య ఇంట్రడ్యూస్ చేసింది వీటిని, నక్షత్రాల ఆరాధనని. సో ఇంట్రడ్యూస్ చేసింది. సో నెక్స్ట్ మనం చూస్తే నక్షత్రాలు చూసుకునేది, శకునాలు. బయటికి వెళ్తే ఎవరు ఎదురొస్తున్నారు, సో అది కూడా చూసుకునే వెళ్తారు ఖచ్చితంగా. విధవరాలు ఎదురొస్తే వెళ్ళకూడదు, నల్లబిల్లి కనిపిస్తే వెళ్ళకూడదు. ఇలాంటి అపవిత్రత అంతా మనుషులకు తీసుకుని వచ్చి పెట్టింది ఏంటంటే ఈ బబులోన్ అన్నమాట. సో ఈ అపవిత్ర కార్యములు అన్ని దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నాయి. మనుషుల్లో ఇంప్లిమెంట్ చేసేసాడు వాడు. ఎంత దేవుడికి దూరం చేస్తాడంటే, దేవుడు సమస్తము మంచిదిగా చేస్తే మనం రోజులు చెడ్డ రోజులు ఏవి మంచి రోజులు ఏవి చూసుకుంటాం. అది చాలా తప్పు, అది చాలా తప్పు. దేవుడు సమస్తము మంచిది అని ప్రకటించారు. నెక్స్ట్ తిథులు చూసుకుంటాం, రోజులు చూసుకుంటాం. ఇంకా ఇలాంటి భయంకరమైన మూఢనమ్మకాలు మనుషుల్లో ఇంప్లిమెంట్ చేశాడు వాడు. ఇవన్నీ మంత్ర విద్యలు, రకరకాల భయంకరమైన అబద్ధాలతో కూడిన వ్యవహారాలు అన్నమాట. మరొకసారి 3వ వచనం చదువుతున్నా. ఇది మొదటి పాపం. 2వ వచనంలో మనం చూసింది మొదటి పాపం. అదేంటి? ఆ పాపానికి టైటిల్ ఏంటంటే దేవుడు లేని స్థితి. సో దాని పాపము మొదటి కారణం ఏంటంటే దేవుడు లేని స్థితి, దెయ్యాలతో అది వ్యభిచారంగా చేస్తూ ఉంది. నెక్స్ట్ రెండో పాపం ఏంటంటే 3వ వచనం చదివితే, ఏలయనగా సమస్త జనములు మహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరు. ఈ 3వ వచనంలో మనం చూసే ఈ పాపానికి, దాని యొక్క పాపం యొక్క తీవ్రత ఏ రేంజ్ లో ఉందో మనం చూస్తాం. పాపం యొక్క తీవ్రత ఏ రేంజ్ లో ఉందంట? ఈ యొక్క పట్టణాన్ని బేస్ చేసుకుని వాడు తాగించే మద్యానికి భూరాజులు అలాగే జనులు మత్తులైపోయారంట. సో మహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యము తాగి పడిపోయారంట సమస్త జనులు. నెక్స్ట్ భూరాజులు వ్యభిచరించి అంటే దాంతో కలిసిపోయారు. నెక్స్ట్ 3వది ఏంటి? వర్తకులు సుఖభోగముల వలన ధనవంతులేరు. వ్యాపారం చేసే వర్తకులు అది ఇచ్చే ఫెసిలిటీస్తో ధనవంతులైపోయారు. దేవుడు దానికి తీర్పు తీర్చడానికి రెండో కారణం ఏంటి అంటే, ఈ భయంకరమైన తీవ్రమైన స్థితికి అది చేరుకుందనమాట. ఏంట తీవ్రమైన స్థితి అంటే, దానిలో నైతిక విలువలు అనేవి చచ్చిపోయి వాళ్ళు డబ్బు సంపాదనే ధ్యేయంగా. మనం చూసాం కదా, లోకంలో ఉన్నదంతా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపడము. ఈ 3 ఈ చాప్టర్లో బాగా కనబడతాయి మనకి. ఈ 3 బాగా కనబడతాయి. ఇక్కడ ఇది కూడా అదే పరిస్థితిలో తీవ్రమైన పాపంలోనికి ఈ మనుషులను నడిపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది రెండవది. 3వ దానికి వెళ్తే, 3వ దానికి 5, 6 వచనాలు నేను చదువుతున్నాను. 4వ వచనం పక్కన పెట్టండి, నెక్స్ట్ మళ్ళీ ధ్యానం చేద్దాం. 5, 6 వచనాలు. దాని పాపములు ఆకాశం అంటుచున్నవి, దాని నేరములు దేవుడు జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. అది ఇచ్చిన ప్రకారము దానికి ఇయ్యుడి, దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి, అది కలిపిన పాత్రలో దాని కొరకు 2 కలిపి పెట్టుడి. సో దేవుడు చూసినప్పుడు దాని పాపం ఆకాశానికి అంటుతుందంట. సో ఆ పాపం యొక్క గొప్పతనం ఏ రేంజ్ లో ఉందో మనం చూడొచ్చు. సొదొమ గొమొర్రాలను చూసి దేవుడు ఇదే మాట చెప్పారు కదా, దాని పాపము, దాని ఘోష నా దగ్గరికి వచ్చింది అన్నారు. అంటే ఆకాశాన్ని అంటే అంత గొప్ప పాపం దాంట్లో జరుగుతుందన్నమాట. దేవుడు ఏం చెప్పారు? అది ఏదైతే చేస్తుందో దానికి 2 ఇవ్వండి. ఒకంత సరిపోదు దానికి తీర్పు, 2 తీర్పు అనేది దానికి రావాలి అని చెప్తున్నారు దేవుడు. సో ఇది దేవుడు జ్ఞాపకం చేసుకున్నారంట. జ్ఞాపకం చేసుకుంటే అది చాలా గొప్ప పాపంగా కనబడతా ఉంది.
రైట్. ఫస్ట్ది దేవుడు లేని స్థితి, రెండవది తీవ్రమైన పాపము, మూడవది గొప్ప పాపం. దాని గొప్పతనం ఆకాశాన్ని అంటే అంత రేంజ్కి వెళ్ళిపోయింది. 4వది చూద్దాం. 7వ వచనం నేను చదువుతున్నా. అది నేను రాణిగా కూర్చుండుదానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడను తన మనసులో అనుకొనెను. గనుక అది తనంతట తాను ఎంత గొప్ప చేసుకుని సుఖభోగములు అనుభవించునో అంతగా వేదన దుఃఖము దానికి కలుగజేయుడు. ఇది ఏం పాపం అంటే, దాని పాపము దాన్ని అదే మోసం చేసుకుంటుంది. నాకేం ప్రాబ్లం లేదు, నేను ఫుల్ రిచ్. అది ఏమనుకుంటాను చూడండి, నేను రాణిగా కూర్చున్నాను, నేను ఫుల్ రిచ్, నాకే ప్రాబ్లం లేదు, నన్ను కూల్చేవాడు ఎవడు లేడు, నేను విధవరాలను కాను అని, ఇంకా అది దుఃఖాన్ని చూడను అని తన మనసులో అనుకుంది. నెబుకద్నెజర్ ఏమనుకున్నాడు, నేను ఫుల్ రిచ్, నా బలాధిక్యంను అలాగే నా ఘనతను రిప్రజెంట్ చేస్తూ ఈ బబులోను కట్టించాను అనుకున్నాడు. అది కూడా అలానే అనుకుంటుంది. ఆ పట్టణం కూడా నేను ఫుల్ రిచ్, నాకు అసలు దుఃఖమే రాదు, నేను విధవరాలను కాను అని చెప్పి తన్ను తాను మోసం చేసుకుంటుంది. ఇదొక రీజన్, 4th రీజన్ అన్నమాట. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ ఫైనల్కి వెళ్ళే ముందు ఇంకొక మాట నేను చదువుతాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము, లౌదోకియ సంఘం గురించి దేవుడు మాట్లాడుతూ, అంటే సంఘములో కూడా ఎలాంటి పాపం ఉండొచ్చు, ఎవరిని మనమే మోసం చేసుకునే స్థితి. 17వ వచనం చదువుతున్నాను చూడండి. ప్రకటన 3:17. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడనై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొనుచున్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. సో లవదోకియా సంఘం యొక్క పరిస్థితి ఎలా ఉందంట, దరిద్రుడిగా ఉన్నాడు, దౌర్భాగ్యుడిగా ఉన్నది సంఘము, దిక్కుమాలిన స్థితిలో ఉంది, దరిద్రుడిగా ఉంది, గుడ్డివాడిగా ఉంది, దిగంబరిగా ఉంది. ఈ సంఘం యొక్క పరిస్థితి ఇలా ఉంటే తను తాను మోసం చేసుకుంటూ ఏమనుకుంటుందంట, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొనిచున్నాను, నాకేమీ కొదవలేదు, నేను చాలా రిచ్, నాకేం ప్రాబ్లం లేదు. సో నిన్న దినాన్ని చెప్పుకున్నాం, రోమన్ క్యాథలిక్స్ చర్చెస్ ఎలా ఉంటాయంట, ఫుల్ రిచ్గా ఉంటాయి, చాలా ధన సమృద్ధి ఉంటుంది వాళ్ళకి. నేను చాలా రిచ్, నాకేం ప్రాబ్లం లేదు అని మనమే మోసపరుచుకుంటున్న స్థితి. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారంను, నీ దిశమలను సిగ్గు కనబడకుండానట్లు ధరించుకుంటకు తెల్లని వస్త్రములు, నీ దృష్టికి నీ కనులకు కాటుకుని నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. అంటే దిగంబరిగా ఉండి నేను ఫుల్ రిచ్ అనుకుంటున్నాడు ఆ సంఘం. ఈ దినాన్ని మన జీవితాలు కూడా ఇలానే ఉంటాయి. మనము దిగంబర్లుగా ఉంటాం, అంటే రక్షణ వస్త్రాలు లేవు, ఎప్పుడో వెళ్ళిపోయినాయి, కానీ తెలుసుకోలేని అజ్ఞాన స్థితి. నేను బాగున్నాను, నాకేం ప్రాబ్లం లేదు, నేను మంచి ప్రార్థనా పరురాలుగానే ఉన్నాను, నేను అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నాను అనుకుని మనలో జరుగుతున్న విషయాలు మనం గ్రహించలేని గుడ్డితనంలోనికి కొంతమంది వెళ్ళిపోతా ఉన్నారంట. అసలు నీ ఆత్మీయ జీవితం ఏంటి, నీ ఆత్మీయ స్థితి ఎక్కడున్నది, నువ్వు విశ్వాసంలో ఏ రేంజ్లో ఉన్నావు, నీకు సిద్ధపాటు ఉందా, నీ రక్షణ వస్త్రాలు నువ్వు కాపాడుకుంటున్నావు, ఇవన్నీ అవసరంలా. ఐఆమ్ రిచ్, దేవుళ్ళో నేను రిచ్, నేను అంతా బాగున్నాను అనుకుని ఒక గురుడ్డితనంలో వెళ్ళిపోవడం, మనమే మోసం చేసుకోవడం, అది కూడా ఒక పాపం అని ఇక్కడ దేవుడు బయలుపరుస్తున్నారు. నెక్స్ట్ 5వ పాపం గురించి చూద్దాము. సో 4వ పాపం ఏంటి, తనే మోసం చేసుకోవడం. 5వ పాపం గురించి 8వ వచనం నేను చదువుతున్నా. అందుచేత ఒక్క దినమునే, 18వ అధ్యాయము 8వ వచనం. అందుచేత ఒక్క దినమునే దాని తెగుళ్ళు అనగా మరణమును, దుఃఖమును, కరువును వచ్చును, దానికి తీర్చుచున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు గనుక అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడును. సో అగ్ని చేత కాల్చివేయబడుతుందంట. ఇది దేవుడు దానికి అది ఏమనుకుంటుందంట, ఒక్క దినమునే. మనం అక్కడ 2 విషయాలు చూసాం, ఒక్క గడియలోనే ఆ రాత్రే 2 రాజులకి దేవుడు తీర్పు తీర్చారు. అలాగే ఒక్క దినములోనే దానికి తెగుళ్ళు అనగా మరణము, దుఃఖము, కరువు వచ్చును.
సో దాని పాపం ఏంటంటే దేవుడిచ్చే శిక్ష, మరణ శిక్ష, దుఃఖము, కరువు, దానికి తీర్పు తీర్చున్న దేవుడైన ప్రభు బలిష్ఠుడు కనుక అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడును. సో దానికి ఒక దోష శిక్ష అనేది దేవుడు ఇస్తా ఉన్నాడు. నేను అన్నీ బాగున్నాను, ఏం ప్రాబ్లం లేదు, ఇప్పట్లో నేను అసలు కదిలించబడను అని అనుకున్న ఆ యొక్క పట్టణానికి దేవుడిచ్చేది ఏంటంటే ఒక్క దినములోనే సో తెగుళ్ళు, దెబ్బలు తగులుతాయి, దానికి దెబ్బలు తగులుతాయి. అంటే ఇది దేవుడి యొక్క శిక్ష అన్నమాట, శిక్ష. అలాగే 16వ వచనం నేను చదువుతున్నాను. ఆ పట్టణము చేత ధనవంతులైన ఈ సరుకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖించుచు, అయ్యో అయ్యో, సన్నపు నార బట్టలు, ధూమ్ర రక్త వర్ణపు వస్త్రములు ధరించుకున్న, బంగారంతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడిన మహాపట్టణము, ఇంత ఐశ్వర్యం ఒక్క గడియలోనే పాడైపోయినే అని చెప్పుకొనుచు దాని బాధను చూసి దుఃఖాక్రాంతులై దూరంగా నిలిచెదరు. ఒక్క గడియలో ఇంత వైభవము నాశనం అయిపోయిందా అని చెప్పే వర్తకులందరూ ఏం చేస్తారంటే దుఃఖాక్రాంతులై దూరంగా నిల్చుండి చూస్తూ ఉంటారంట. అలాగే 19వ వచనంలో చూస్తే, తమ తలల మీద దుమ్ము పోసుకుని ఏడ్చుచు దుఃఖించుచు, అయ్యో అయ్యో, ఆ మహాపట్టణము, అందులో సముద్రం మీద వాడలు గల వారందరూ దాని అందలి అధిక వ్యయము చేత ధనవంతులైరి, అది ఒక్క గడియలోనే పాడైపోయినే అని చెప్పుకొనుచు కేకలు వేయచ్చు. ఒక్క గడియలో దేవుని తీర్పు వచ్చేసింది దాని మీదకి. సో అక్కడున్న వాళ్ళందరూ చూసి అయ్యో 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 అని గుండెలు బాదుకుని తల మీద బూలు పోసుకుని ఏడుస్తూ ఉన్నారంట. సో ఒక్క గడియలోనే దేవుడు తీర్పు తీర్చాడు దానికి. ఓడల మీద ప్రయాణం చేసే వర్తకులు, దాంట్లో ఇన్వెస్ట్ చేసిన వ్యక్తులు, వీళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారంట. సో మనము 5 విషయాలు చూసాం. ఏమేంటి? మొట్టమొదటిగా దేవుడు లేని పరిస్థితి, దాని పాపం. నెక్స్ట్ రెండవది తీవ్రత, దాని పాపం యొక్క తీవ్రత, దాని పాపం యొక్క గొప్పతనం. నెక్స్ట్ 4వది దాన్ని అదే మోసం చేసుకునే పరిస్థితి. 5వది దాని పాపంనకు శిక్ష. 1 మినిట్లో, ఒక్క గడియలో దాన్ని కంప్లీట్గా దేవుడు నాశనం చేసేసారు. సో ఇది బబులోనుకి జరిగిన సిచ్యువేషన్. ఇది బబులోను కూలిపోవడానికి కారణం. నెక్స్ట్ 4వ వచనం వదిలేసాం కదా, దాని దగ్గరికి వెళ్దాం. 4వ వచనాన్ని చదువుతున్నాను. 4వ వచనంలో దేవుడు చెప్తున్నారు, మరియు ఇంకొక స్వరం పరలోకం నుండి ఇలాగూ చెప్పుట విందును. పరలోకంలోంచి వస్తుంది ఈ స్వరం. ఏమని చెప్తుందంట? నా ప్రజలారా, మీరు దాని పాపంలో పాలివారు కాకుండానట్లు, దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తింపకుండానట్లు దానిని విడిచి రండి, దాని పాపంలో ఆకాశం నంటుచున్నవి. సో దేవుడి నుంచి ఒక స్వరం వినిపిస్తుంది. ఏమని వినిపిస్తుందంటే, మిమ్మల్ని మీరు దానితో కలిసి ఉండకుండా ప్రత్యేకించుకోండి. ఎందుకంటే దాని మీదకి తీర్పు రాబోతుంది. ఈ దినాన్ని దేవుడు మనకు చెప్పే మాట కూడా ఇదే కదా, మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకోండి. సో దాని పాపంలో మీరు పాలివారు కాకుండానట్లు, దాని తెగుళ్ళు ఏదియు మీకు ప్రాప్తింపకుండానట్లు దానిని విడిచి రండి. సో ప్రత్యేకించుకోవడం. ఈ దినాన్ని ప్రతి క్రైస్తవుడు ఈ మాటను గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రపంచము, ఈ లోకములో మనము జీవిస్తున్నాం కానీ ఇది మనది కాదు. ఇది జస్ట్ ఒక యాత్ర. దీనిలో నుంచి మనం ప్రత్యేకించుకోకపోతే ఆ దినాన్ని, ఉగ్రత దినాలు మన మీదకి వస్తాయి, ఆ పాపంలో మనం పడిపోతే. కాబట్టి దేవుడు ప్రత్యేకించుకోండి అని చెప్తున్నారు. సో ఎక్కడ మనం ఈ మాట వింటాం? ఫస్ట్ టైము అబ్రహాం గారి దగ్గర వింటాం. 12వ అధ్యాయము ఆదికాండం 1-3 వచనాలు చదివితే, ఒకసారి చదువుదాం. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి ఒకసారి నేను చదువుతాను. 12వ అధ్యాయము ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నొందువు. నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించిన వారిని శపించెదను. భూమి యొక్క సమస్త
వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన మాట ప్రకారం అబ్రాము వెళ్ళెను. ఆమేన్. సో దేవుడికి చెప్తున్న మాట ఏంటి? 3 విషయాలు చెప్పారు దేవుడు అబ్రాముకి. ఏమని చెప్పారు? నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి నువ్వు బయటికి రా. నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి నువ్వు బయటికి రా. సో ఈరోజు మనకు కూడా, సంఘానికి కూడా ఈ మాట ప్రభు చెప్తున్నారు. అబ్రహాం మనకి తండ్రి కదా, ఆయనకి ఇచ్చిన వర్తమానమే మనకు కూడా చెప్తున్నారు. సో ఏంటి 3 విషయాల్లో ఉన్న ఆత్మీయ సత్యం అని మనం కనుక ఒకసారి ఆలోచన చేస్తే, నీ దేశాన్ని విడిచిపెట్టరా అన్నారు ప్రభు. మొన్నటి దినాన్ని మనం చదువుకున్న యెహోషువ గ్రంథం 24:2లో ఆ దేశంలో ఏముంది? విగ్రహారాధన ఉంది. ఆ దేశంలో విగ్రహారాధన, భయంకరమైన పాపం ఉంది, అపవిత్రత ఉంది. సో దేవుడు ఏమని పిలుస్తున్నారు? నువ్వు బయటకు వచ్చేయి, నీ దేశాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చాయి. అంటే విగ్రహారాధన సంబంధించిన పాపం అంతటిని విడిచిపెట్టి బయటకు వచ్చాయి. ఈరోజు క్రైస్తవులుగా దేవుడు మనల్ని కూడా పిలిచినప్పుడు మనం కూడా బయటకు వస్తాం. ఎంతవరకు? సగం సగం భక్తి. విగ్రహారాధికుల దగ్గరికి వెళ్ళినప్పుడు అలాగా, దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఇలాగా 2 యాక్షన్స్ మనం చేస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళని ఎవరిని దేవుడు పరలోకం తీసుకెళ్ళరండి. 100% ఎత్తపడే గుంపులో మీరు ఉండరు, ఒకవేళ మీరు ఇలా 2 విధాలుగా ఉంటే. దేవుడు ఏం చెప్తున్నారంటే, నీ దేశాన్ని విడిచిపెట్టి బయటికి రా అని పిలుస్తున్నారు. ఈ దేశం దేనికి గుర్తు అంటే విగ్రహారాధన, ఆచారాలు, అపవిత్రతకి గుర్తు. దాన్ని విడిచిపెట్టి కంప్లీట్గా బయటకు వచ్చాయి. నేను నీకు పరిశుద్ధమైన దేశాన్ని ఇస్తాను. ఇప్పుడు ఈరోజు మన కొరకు దేవుడు ఏం సిద్ధపరుస్తున్నారు? అది కంటికి కనిపించట్లేదు, కానీ ఆ పరలోక పట్టణం అద్భుతం. అది పరిశుద్ధ పట్టణం, పవిత్ర పట్టణం. దానికి మనల్ని వారసులుగా చేయాలి. ఈ లోకం నీది కాదు, దీనిలోంచి సెపరేట్గా బయటికి రా అని పిలుస్తున్నారు దేవుడు. ఇది మొదటిది. రెండోది ఏంటి? నీ బంధువుల వద్ద నుంచి బయటకు వచ్చాయి. బంధువులను ఎందుకు విడిచిపెట్టమన్నారు దేవుడు? బంధువులను ఎందుకు విడిచిపెట్టమన్నారంటే, ఆ దినాల్లో ప్రొటెక్షన్ ఇచ్చేది బంధువులే. ప్రొటెక్షన్ అంటే ఎవరికైనా కష్టం వచ్చింది అనుకోండి, మన పూర్వ దినాల్లో కూడా, మన తాతలప్పుడు కూడా మనం చూస్తాం. ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? పోలీస్ స్టేషన్కి వెళ్ళేవాళ్ళు కాదు. ఇప్పుడంటే బరితెగించే ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. కానీ ఇప్పుడు ఏ కుటుంబ సమస్య వచ్చింది, ఎవరు తీర్చేవారు తీర్పులు? మన ఇంట్లో పెద్దోళ్ళ దగ్గరే పెట్టేవాళ్ళు, మన బంధువుల దగ్గరే పెట్టేవాళ్ళు తగువులు. డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి డివోర్స్ కేసు వేసేవాళ్ళు కాదు. ఈ బంధువులు దేనికి గుర్తు అంటే సపోర్ట్ అన్నమాట, ప్రొటెక్షన్కి గుర్తు. సో దేవుడు ఏం చెప్తున్నారు? నీ బంధువులు విడిచిపెట్టేసి బయటికి రా. లోతుని తీసుకెళ్ళిపోయారు, ఒక రాజు వచ్చి దోచుకుని పోయాడు. అప్పుడు ఎవరు వెళ్ళారు ప్రొటెక్ట్ చేయడానికి? అబ్రహాం వెళ్ళాడు. అంటే ప్రొటెక్షన్కి గుర్తు అనమాట. దేవుడు ఏం చెప్తున్నారు? నీ బంధువుని విడిచిపెట్టి బయటకు వచ్చాయి. వాళ్ళ మీద నువ్వు డిపెండ్ అవ్వద్దు, వాళ్ళ సపోర్ట్ నువ్వు తీసుకోవద్దు. నేను నిన్ను భద్రపరుస్తాను, నేను నిన్ను కాపాడుతాను, నేను నీకు కేడేముగా ఉంటాను, డాలుగా ఉంటాను. సో నువ్వు బయటకు వచ్చాయి, వాళ్ళ సపోర్ట్ ఏం నువ్వు తీసుకోవద్దు అని దేవుడు పిలిచారు. మూడోది ఏమని పిలిచారు? నీ తండ్రిని కూడా విడిచిపెట్టే, నీ తండ్రి ఇంటిని కూడా విడిచిపెట్టే. ఈ తండ్రికి సాదృశ్యం ఏంటి? తండ్రి నుంచి కొడుక్కి ఏమొస్తుంది? స్వాస్థ్యం వస్తుంది, ఆస్తి. అంటే నీ తండ్రి ఇస్తే ఆస్తి ఎంత ఇస్తాడు? 1 కోటి ఇస్తాడు, 2 కోట్లు ఇస్తాడు, 3 కోట్లు ఇస్తాడు. మహాగట్టిగా ఉంటే ఆ పట్టణంలో సగభాగం ఇస్తాడు, ఏదోటి ఇస్తాడు. కానీ పరమ తండ్రిగా నిన్ను పిలిచిన దేవాది దేవుడినైనా నేను నీకు ఒక దేశాన్నే ఇస్తాను, కనాను దేశాన్ని నేను నీకు ఇస్తాను. సాదృశ్యంగా పరలోకపు దేశాన్ని నేను నీకు ఇస్తాను. సో నువ్వు సెపరేట్ అయిపో, నీ దేశం నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుంచి బయటకు వచ్చాయి. సో నువ్వు సెపరేట్ అయిపో. అప్పుడు నేను నీకు ఏమిస్తాను? ఒక మంచి కల్చర్ ఇస్తాను, పరిశుద్ధంగా జీవించే విధానాన్ని నేను నీకు చూపిస్తాను. అదే బైబిల్ గ్రంథం, దేవుని ఆజ్ఞలు. పరిశుద్ధంగా జీవించే జీవితాన్ని నేను నీకు చూపిస్తాను, ఎలా జీవించాలో నేను నీకు ఆజ్ఞలు ఇస్తాను. రెండవదిగా నేను నిన్ను భద్రపరుస్తాను దుష్టుడి నుంచి. మూడవదిగా నేను నీకు స్వాస్థ్యాన్ని ఇస్తాను, పరలోకంలో నేను నీకు స్వాస్థ్యాన్ని ఇస్తాను. కాబట్టి నువ్వు ప్రత్యేకించుకుని జీవించు. ఈ దినాన్ని ఈ మెసేజ్ మనకు కూడా వర్తిస్తుంది.
ఆ దినాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చిన మెసేజ్ ఈరోజు మనకు కూడా చెప్తున్నారు. నువ్వు జనాల దగ్గరికి నీ సొంత ఇంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకలాగా, దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఒకలాగా ఉంటే దేవుడు నిజంగా చాలా బాధపడతారు. దేవుడు మనల్ని పిలుచుకున్న పిలుపు చాలా గొప్పది. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ పిలుపుని తగినట్లుగా మనం జీవించాలి, పిలుపుకి తగినట్లుగా. ఇంకొక మాట మనం చూస్తే ఇదే ఆదికాండము 19వ అధ్యాయము 12వ వచనంలో మనం ఒకసారి చదువుతున్నా. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుణ్ణి, నీ కుమారుని, నీ కుమార్తెల్ని, నీ ఊర్లో నీకు కలిగిన వారిని అందరినీ వెలుపలికి తీసుకుని రమ్ము, మేము ఈ చోట నాశనం చేయుటకు వచ్చితిమి. లోతుని పిలుస్తా ఉన్నారు దేవదూతలు, నువ్వు బయటకు వచ్చేయి, నేను ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాం. నీ కొడుకులు, నీ కూతురు, నీ అల్లులు ఎవరుంటే వాళ్ళని తీసుకుని బయటకు వచ్చేయి. ఈ పట్టణం అంతా అగ్నిగంధకాలతో దహించి వేయబడుతుంది అని చెప్తున్నారు దేవుడు. సో లోతు సరే దేవదూతల చేతులు పట్టుకుని లాక్కొచ్చేసారు. ఆన్ ద స్పాట్ జరుగుతుంది అక్కడ తీర్పు. దేవుడు బయట తీసుకొచ్చేస్తే అక్కడ మనం చూస్తాము, తన భార్య వెనక్కి తిరిగి చూసింది. లోతు భార్య ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. మనందరికీ తెలుసు. తను ఏది అట్రాక్ట్ చేసింది వెనక్కి తిరిగి చూడడానికి? అసలు సొదొమ గొమొర్రాలో ఏముంది అంటే నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం క్లియర్గా కనబడుతుంది. మనకి వచ్చిన దేవదూతలను వాళ్ళు చూసారంట. నేత్రాలతో చూసి నేత్రాశ పెరిగిపోయి శరీరాశలో కన్వర్ట్ అయిపోయి వాళ్ళని మాకు ఇస్తే మేము వాళ్ళతో పాపం చేస్తామని లోతుతో గొడవేసుకున్నారు. అంటే నేత్రాశ, శరీరాశ, జీవపుడంబము కలిగిన ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్ని దేవుడు నాశనం చేయాలని ఉద్దేశించారు. సో అదే విధంగా ఇప్పుడు మనం చూస్తున్న సంఘ బబులోను, వ్యాపార బబులోన్ని కూడా దేవుడు నాశనం చేయడానికి ఉద్దేశించారు. నువ్వు దాంట్లోంచి బయటికి రా అని దేవుడు మనల్ని పిలుస్తున్నారు. సో ఎంత క్లియర్గా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి మనం చూద్దాం. ఇంకొక మాట నేను చదువుతాను. ఇది ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి కొంచెం ఎక్కువ వర్సెస్ తీసుకుని దీన్ని మనకి ఎక్స్ప్లెనేషన్ దేవుడు ఇస్తా ఉన్నారు. మీరు అర్థం చేసుకుంటారని నమ్ముతున్నా. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయము, సుమకాలు కట్టేని చూసుకోండి. ఇర్మియా 51 6వ వచనం నేను చదువుతున్నా. 6వ వచనం, మీరు దాని దోషముల్లో పడి నశింపకుండునట్లు బబులోనులో నుండి పారిపోవుడి. సో చూడండి, అంతంలో జరిగే విషయాన్ని దేవుడు ముందుగానే ప్రవచన రీతిగా ఇర్మియా భక్తుడి ద్వారా రాయిపించి ఉంచారు. మీరు దాని దోషములలో పడి నశింపకుండునట్లు బబులోనులో నుండి పారిపోవుడి, మీ ప్రాణములు రక్షించుకొనుడి. ఇదే యెహోవా ప్రతీకార కాలము, అది చేసిన క్రియలను బట్టి ఆయన దానికి ప్రతీకారం చేయుచున్నాడు. ఆమేన్. సో దేవుడు దానికి ప్రతీకారం చేస్తాడని దేవుడు ముందుగానే ప్రవచన రీతిగా రాయిపించిన దాని యొక్క నెరవేర్పు మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం. అదే అధ్యాయం 45వ వచనం కూడా మనం చదివితే, నా జనులారా మీరు దానిలో నుండి బయటికి వెళ్ళుడి, యెహోవా కోపాగ్ని నుండి తప్పించుకొనుడి, మీ ప్రాణములను రక్షించుకొనుడి. ఈ మాట మనకు కూడా దేవుడు చెప్తున్నారు. ఒకనొక దినాన్ని ఈ భూమి మీదకి తీర్పు రాబోతుంది. సో తీర్పు నుంచి తప్పించుకోవాలంటే, సంఘం ఎత్తబడే సంఘంలో మనం ఉండాలంటే ఒకే ఒక క్వాలిఫికేషన్, ప్రత్యేకించుకుని జీవించడం. సో ఇది మాత్రం ఎట్టి పరిస్థితిలో ఎవరూ మర్చిపోవద్దు. దయచేసి ఒక 10 స్టార్లు వేసుకుని పెట్టుకోండి ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనానికి. ఓకే, రైట్, మనం ముందుకెళ్దాం. సో ఇప్పటి వరకు మనం చూసింది ఆ 4వ అధ్యాయంలో దేవుడు దాని నుంచి తప్పించబడాలంటే మనం ఎలా ఉండాలి అన్నది బోధించారు. ప్రైజ్ గాడ్. నెక్స్ట్కి వెళ్ళిపోదాం. బబులోను కూలిపోగా వచ్చిన ప్రతిస్పందన. సో ఎట్లాంటి ప్రతిస్పందన వాళ్ళకి వచ్చింది ఇప్పుడు మనం చూస్తూ వచ్చాం. గొప్ప తెగుళ్ళు వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వాళ్ళ ప్రతిస్పందన ఎలా ఉంది? వాళ్ళు మారుమనసు పొందలేదంటే దేవుని దూషించారంట. అలాగే ఈ బబులోను కూలిపోయినప్పుడు కూడా కొన్ని ప్రతిస్పందనలు వచ్చినాయి. అవేంటో మనం చూద్దాం. మొట్టమొదటిగా 9 నుంచి 19 వచనాలు ఈ ప్రతిస్పందనలు మనకు కనబడతాయి. మొదటిగా 9వ వచనం 10వ వచనం నేను చదువుతున్నా. సో దానితో వ్యభిచారం చేసి సుఖభోగములు అనుభవించిన భూరాజులు దాని బాధ చూసి భయాక్రాంతులై దూరంన నిలవబడి దాని దహన ధూపమును చూసినప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొంచు ఏడ్చుచు
అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలో నీకు తీర్పు వచ్చెను గదా అని చెప్పుకొందరు. మొట్టమొదటిగా మనకు కనబడే కేటగిరీ ఆఫ్ పీపుల్ ఎవరంటే భూరాజులు. ఈ భూరాజులు ఏం చేస్తున్నారంట, భయంకరంగా ఏడుస్తున్నారంట. సో వాళ్ళు ఒక్క గడియలో ఇంత గొప్ప పట్టణము ఇంత భయంకరంగా కూలిపోయింది ఏంటి అని భూరాజులు ఏడుస్తా ఉన్నారంట. ఎందుకు ఆ భూరాజులు ఏడుస్తున్నారంటే, ఆ భూరాజులకి ఇది ఏం చేసిందంట, దాంతో కలిసి జీవించడం వల్ల సుఖభోగాలను ఇచ్చిందంట. సుఖభోగాలు అంటే దాంతో కలిసి బిజినెస్ చేస్తే, ఆ వ్యాపారపు బబులోన్తో కలిసి జీవించడం వల్ల వాళ్ళకి చాలా సుఖభోగాలు వచ్చినాయి ఆ భూరాజులకి. ఎంతమంది రాజులు కలిసారు? 10 మంది రాజులు కలిసారు, నేను చూసుకున్నాం మనం. సో భూరాజులందరికీ సుఖభోగాలు ఇచ్చింది కాబట్టి దాని యొక్క తీర్పును చూసి వీళ్ళు అయ్యో అయ్యో అని చెప్పి బాధపడతా, ఇంత బలమైన పట్టణం ఒక్క నిమిషంలో ఎలా కూలిపోయింది అనేసి బాధపడతా దూరాన్ని నిలిచి చూస్తా ఉన్నారంట. ఇది మొదటి మాట. రెండో మాట చూద్దాం. వీళ్ళందరూ ఎవరంటే దాంట్లో పెట్టుబడులు పెట్టి దాని పెట్టుబడులు పెట్టిన దాని నుంచి వచ్చిన ఆ సుఖభోగాలను అంటే ధనార్జన చేసుకున్న వ్యక్తులు భూరాజులు. ఓకే, సెకండ్ కేటగిరీ ఆఫ్ పీపుల్ ని మనం చూస్తాము 11 నుంచి 16. వీళ్ళు ఎవరంటే వర్తకులు బిజినెస్ మెన్స్. సో దాని గురించి నేను చదువుతున్నాను 11వ వచనం. లోకంలోని వర్తకులను ఆ పట్టణంను చూసి ఏడ్చుచు తమ సరుకులు అనగా, ఇది కొంచెం డీప్ డిస్కషన్, కొంచెం జాగ్రత్తగా వినండి. అనగా బంగారు, వెండి, రత్నములు, ముత్యములు, సన్నపు నార బట్టలు, ఊదారంగు బట్టలు, పట్టుబట్టలు, రక్తవర్ణపు బట్టలు మొదలైన సరుకులు. సో ఇక్కడ కొన్ని కేటగిరీస్ ఆఫ్ బిజినెసెస్ మనం చూస్తాం. వర్తకులు అంటే బిజినెస్ మెన్స్. ఎవరెవరు ఏం బిజినెస్లు పెట్టి ఏడుస్తా ఉన్నారో ఇక్కడ మనకి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఏం బిజినెస్లు పెట్టారంట, ఫస్ట్ బంగారము, వెండి, రత్నాలు, ముత్యాలు అంటే గోల్డ్ బిజినెస్. బంగారం, వెండి, రత్నాలు, ముత్యాలు గోల్డ్ బిజినెస్. ఓకే, సెకండ్ వన్ సన్నపు నార బట్టలు, ఊదారంగు బట్టలు, పట్టుబట్టలు, రత్నవర్ణ బట్టలు అంటే క్లాత్ బిజినెస్. ఫస్ట్ గోల్డ్, సెకండ్ క్లాత్. నెక్స్ట్ ఇంకా ఏం పెట్టారంట, ప్రతి విధమైన దర్భ మానును, ప్రతి విధమైన దంతపు వస్తువులను, మిక్కిలి విలువగల కర్ర, ఇత్తడి, ఇనుము, చలవరాళ్ళు మొదలైన వాటితో చేయు ప్రతి విధమైన వస్తువులను. సో ఇదేంటి, గిఫ్ట్ బిజినెస్. చలువరాతులతో బొమ్మలు చేసి అమ్ముతారు కదా, గిఫ్ట్స్ అన్ని, కర్ర బొమ్మలు, చలువరాతి బొమ్మలు, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. సో థర్డ్ వన్ గిఫ్ట్ బిజినెస్. ఇంకా నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం. సో ఇంకా ఏం చెప్పారు ఇక్కడ, ప్రతి విధమైన వస్తువులు, దాల్చిన చెక్క, ఓమము, ధూమ్ర ద్రవ్యములు, అత్తరు, సాంబ్రాణి. ఇక్కడ వరకు చూస్తే స్పైసెస్ బిజినెస్. దాల్చిన చెక్క దేనికి, స్పైసెస్ కదా. సో స్పైసెస్ బిజినెస్. నెక్స్ట్ మనం చూస్తే ధూమ్ర ద్రవ్యములు, అత్తరు, ఇదేంటి, కాస్మెటిక్. మన లేడీస్ యూజ్ చేసే కాస్మెటిక్స్ బిజినెస్ అంటే స్ప్రేలు, సెంటులు అలాంటివి అన్నమాట. నెక్స్ట్ ద్రాక్షారసము, నూనె, మెత్తని పిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు మొదలగునవి. సో ద్రాక్షారసము, నూనె, మెత్తని పిండి, గోధుమలు. ఇంతవరకు చూస్తే బేకరీ బిజినెస్. సో బేకరీ ఐటమ్స్, గోధుమ పిండి, నూనె ఇవన్నీ అక్కడ యూజ్ చేస్తారు, బేకరీస్లోనే కదా. నెక్స్ట్ బేకరీ బిజినెస్. నెక్స్ట్ ఏంటంటే గొర్రెలు, గోధుమలు, ద్రాక్షారసం మర్చిపోయాం మనం. ద్రాక్షారసం దగ్గర వైన్ బిజినెస్ అని రాసుకోండి, వైన్ బిజినెస్. సో కాస్ట్లీ వైన్. తర్వాత ఫుడ్ ఐటమ్స్. తర్వాత ఇంకేమున్నాయి, పశువులు, గొర్రెలు అంటే హ్యూమన్ రిసోర్సెస్, వాళ్ళకి కావాల్సిన, అంటే అప్పట్లో ఇంకా ఇన్ ఫ్యూచర్లో మనకి గొర్రెలు అవన్నీ ఉండవు కదా, గుర్రాలుని దాని ప్లేస్లో మనం కార్లు, బైకులను పెట్టుకున్నాం. సో రవాణాకు సంబంధించిన బిజినెస్ అన్నమాట, ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్. సో ఇట్లా మాంసాలు ఇవన్నీ ఇంక ఇన్ని బిజినెస్లు చేస్తున్నారంట ఆ పట్టణంలో. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఫాస్ట్గా చూసుకోండి మీరు రాసినవి. ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయంటే, ఫస్ట్ జ్యువెలరీ డిపార్ట్మెంట్, నెక్స్ట్ క్లోతింగ్ డిపార్ట్మెంట్, నెక్స్ట్ గిఫ్ట్, స్పైసెస్,
కాస్ట్లీ వైన్, బేకరీ, మీట్, హ్యూమన్ రిసోర్సెస్. సో ఇన్ని బిజినెసెస్ పెట్టిన వర్తకులు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఈ వర్తకులందరూ దాసులు అంటే మనుషుల్ని అంటే దాసులను కూడా అమ్ముతున్నారంట. పనులు చేసుకోవడానికి జనాలను కూడా అమ్ముతున్నారంట. అలా దాసుల్ని అమ్మే బిజినెస్ కూడా ఉంది వాళ్ళకి. సో ఈ మనుషులందరూ ప్రాణములను ఇక మీదట ఎవడును కొనడు, నీ ప్రాణమునకు ఇష్టమైన ఫలములను నిన్ను విడిచిపోయెను, రుచ్యమైనవి దివ్యమైనవి నీకు దొరకకుండా నశించిపోయెను, అవి ఇక మీదట కనబడవని చెప్పుకొనుచు దాని గురించి దుఃఖపడుదురు. సో ఈ వర్తకులందరూ ఇన్ని బిజినెస్లు పెట్టి అవన్నీ కూలిపోయి నాశనం అయిపోయేసరికి ఏడుస్తా ఉన్నారంట. అంటే ఆ బబులోను వ్యాపార సంస్థ ఎంత రిచ్ గా, ఎంత మనుషుల్ని మద్యంలో మత్తెక్కించిందో, ఎన్ని వర్తక బిజినెస్లు అక్కడ జరిగినాయో తెలియడం కోసం పరిశుద్ధాత్మ దేవుడు చాలా క్లియర్ గా రాయించారు మనకి. మనం ఇప్పుడు వరల్డ్ లో చూస్తున్న అన్ని బిజినెస్లు ఈ పట్టణంలో ఉన్నాయన్నమాట. దట్స్ వై ఫుల్ ఇన్కమ్ అక్కడ పెట్టిన వాళ్ళందరికీ. ఎందుకంటే అది రిచ్ సిటీ కాబట్టి, అక్కడికి వచ్చిన వాళ్ళందరూ రిచ్ మెన్స్ కాబట్టి అంత మంచి బిజినెస్ జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళు సుఖభోగాలు అనుభవిస్తూ ఉన్నారు. అదొక్క గడియలో కూలిపోయింది. దాన్ని చూసి వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ఏమని ఏడుస్తున్నారు? 15వ వచనంలో, ఆ పట్టణము చేత ధనవంతులైన ఈ సరుకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు, అయ్యో అయ్యో, సన్నపు నారబట్టలు, ధూమ్ర రక్త వర్ణ వస్త్రములు ధరించుకున్న, బంగారంతోను ముత్యములతోను రత్నములతోను అలంకరింపబడిన మహాపట్టణమా, ఇంత ఐశ్వర్యం ఒక్క గడిలో పాడైపోయినాయి అని చెప్పుకొనుచు దాని బాధ చూసి దుఃఖాక్రాంతులై దూరంగా నిలిచి ఉందరు. ఈ బిజినెస్ పెట్టిన వాళ్ళందరూ ఏడుస్తున్నారంట, అయ్యో అయ్యో అని చెప్పి. సో ఇంత గొప్పగా ఉన్న ఈ పట్టణం, నెబుకద్నెజర్ అనుకున్నాడు కదా, ఇంత విశాలమైన సుందరమైన నగరం, అదే విధంగా ఇక్కడ కూడా కనబడుతుంది. ఇంత గొప్ప పట్టణం ఒక్క గడిలో టప్మని కూలిపోయింది. చూస్తుండగా భూకంపం వస్తే కళ్ళ ముందు పెద్ద పెద్ద బిల్డింగ్స్ టప్మని కూలిపోతాయి. అలా నాశనం అయిపోయింది అనమాట ఆ బిజినెస్ వరల్డ్ అంతా. సో దాన్ని చూసి భయంకరంగా ఏడుస్తూ ఉన్నారంట. ఇక్కడతో మనం ఆపుదాం, టైం అయిపోయింది కాబట్టి రేపు కంటిన్యూ చేస్తాను. ఇది కొంచెం పెద్ద చాప్టర్ అవ్వదు కాబట్టి ఇక్కడతో ఆపుతున్నాను. సో ఇప్పటి వరకు మనం చూస్తుంది ఏంటి అంటే, నేను ఒకసారి గుర్తు చేస్తున్నా, అసలు బబులోను మహాపట్టణంలో ఎందుకు అంత ఘోరమైన పాపం అంతగా దేవుడు శిక్షించడానికి రీజన్స్ ఏంటి? 5 రీజన్స్ మనం చూసాం. ఏంటో రీజన్స్? సాతాన్ని ఆరాధించే సమాజంగా అది ఉంది. దానికి అసలు దేవుడే లేడు. దేవుడిని లెక్క చేయలేని స్థితిలో, ధిక్కరించిన స్థితిలో ఆ యొక్క బబులోను పట్టణం మనకు కనబడతా ఉంది. రెండవదిగా దాని పాపం యొక్క తీవ్రత చాలా అధికముగా ఉంది. భయంకరమైన అపవిత్ర కార్యములు చేస్తూ తీవ్రమైన పాపంలో ఉంది. అలాగే దాని పాపం ఎక్కడికి అంటిందంటే ఆకాశానికి అంటిందంటే గొప్ప పాపం చేస్తా ఉంది. దేవుడే దృష్టించే రేంజ్లో ఆ పాపం ఎదిగిపోయిందన్నమాట. నెక్స్ట్ 4వదిగా మనం చూస్తే దాన్ని అది అనుకుంటుందండి, మోసం చేసుకుని నేను బాగున్నాను, నాకు ఏమీ కలగదు, ఏ దుఃఖము నాకు రాదు అని అనుకుంటుందంట. 5వదిగా ఆ దోషాలన్నింటికి దేవుడిచ్చిన తీర్పు ఒక్క గడియలో ఆ యొక్క పట్టణం అంతా కూలిపోయింది, ఒక్క గడియలో. సో దేవుని యొక్క ఉగ్రత దాని మీదకి వచ్చింది, అది మనం చూసాం. తద్వారా భూరాజులు ఏడుస్తున్నారు, వర్తకులు ఏడుస్తున్నారు, నావికులు కూడా ఏడుస్తారు. రేపటి దినాన్ని అది చెప్తారు. సో దీని నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే, పరిశుద్ధులు ప్రొటెక్ట్ అవ్వాలంటే, నా జనమా అని పిలుస్తారు అక్కడ దేవుడు. నా జనమా అంటే కొంతమంది ఇజ్రాయెల్ పీపుల్ వాళ్ళ మధ్యలో ఉన్నారనమాట. దేవుణ్ణి అంగీకరించిన వ్యక్తులు వాళ్ళ మధ్యలో ఉన్నారు. ఇప్పుడు అబ్రహాంకి దేవుడు తెలీదు, ఆయన కూడా విగ్రహారాధికుడే, కానీ ఆయన హృదయంలో పరిశుద్ధత ఉంది. దేవుడు దాన్ని చూశారు. ఆయన కూడా విగ్రహారాధికుడే, బట్ దేవుడు తన హృదయంలో ఉన్న పరిశుద్ధతను చూసి నువ్వు బయటికి రా అన్నారు. సో అట్టి రీతిగా ఎవరైతే హృదయ పరిశుద్ధత కలిగి ఉన్నారో వాళ్ళకి దేవుడు ఒక పిలుపునిచ్చారు, మీరు బయటకు వచ్చేయండి, దానికి తీర్పు తీర్చబడుతుంది, ఆ తీర్పులో మీరు నాశనం అయిపోకూడదు అని. సో ఈరోజు మనకు కూడా దేవుడు 3 రకాల విషయాలు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ప్రత్యేకించబడిన జీవితం, ఏ విషయంలో మనం ప్రత్యేకించుకోవాలి? మన దేశం యొక్క భ్రష్టత్వం మనలో ఉండకూడదు, మన బంధువుల మీద మనం ఆధారపడకూడదు, మనకి దేవుడిచ్చే స్వాస్థ్యం ఎంతో గొప్పది, దాన్ని మనం దృష్టిస్తూ ప్రత్యేకమైన జీవితం జీవిస్తూ ఉండాలని దేవుడు ఈరోజు మాట్లాడుతూ వచ్చారు.
అలాగే ఆ బబులోను పట్టణం కూలిపోయినప్పుడు ఎలాంటి ప్రతిస్పందన వచ్చింది. భూరాజులు ఏడుస్తూ ఉన్నారు, వర్తకులు ఏడుస్తూ ఉన్నారు, ఎన్ని రకాల బిజినెస్లు పెట్టారో వాళ్ళన్నీ కూలిపోయినాయి. ఇంకా అవి కనబడవు, కంప్లీట్గా నేల మట్టుకి నాశనం అయిపోయింది. సో అట్టి రీతిగా బబులోనికి దేవుడు తీర్పు తీరుస్తూ ఉన్నారు. ఇంకా మిగిలింది రేపటి దినాన్ని కంటిన్యూ చేద్దాం. దేవుడి వాక్య భాగాన్ని దీవించునుగాక. ఆమేన్.